ఏ ముస్లిం కూడా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్లు కూడా ముస్లిం మతములో కులాలున్నాయి, వృత్తులున్నాయి, సంచార జాతులున్నాయి, ఆయా వృత్తులు చేసుకొని బ్రతుకుతున్నారు అని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడింది లేదు. మరి ముస్లిం సోదరులు రిజర్వేషన్ కావాలని కోరింది కూడా లేదు. కాబట్టి ఇది ముస్లిం రిజర్వేషన్ కాదు. అదేవిధంగా జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ వాళ్ళు మా యొక్క దీనావస్థను చూసి పరిశోధించి ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎలాంటి సంచార జీవితాన్ని గడుపుతున్నారు అన్న ఉద్దేశం కొద్దీ మరి వాళ్ళు బీసీఈని ప్రత్యేకంగా పెట్టి కాషోళ్లను, ఫకీరోళ్లను, గారడి వాళ్ళను, పోతే పత్తర్పోళ్లను, గుడ్డేలుగులు పట్టేటోళ్లను, పాముల పట్టేటోళ్లను, చాకలి పని చేసేటోళ్లను, మంగళ పని చేసేటోళ్లను, ఇట్లా వృత్తులు చేసే వాళ్ళందరినీ మరి ఈరోజు బీసీఈలో చేర్చడం జరిగింది. బీసీఏ, బీసీబీలో 1953లో బీసీఏని, బీసీబీని చేర్చినా కూడా మరి ఇప్పటికీ 72 సంవత్సరాలు అవుతుంది. 72 సంవత్సరాల్లో కూడా ఒక్కరు ఎంపీలు, ఎమ్మెల్యేలు మరి అయిన వాళ్ళు లేరు. అదేవిధంగా మరి సంచార జీవితం గడుపుతున్న వీళ్లకు ఇప్పటి వరకు 18 సంవత్సరాలు అవుతుంది వీళ్ళకి రిజర్వేషన్ వచ్చి, మా సోదరులందరికీ వీళ్ళకు కూడా ఎక్కడ ప్రాతినిధ్యం లేదు. దేనికి అంటే సమాజంలో ఎక్కడైతే ఉన్నారో మరి సమాన హోదా ఉంది, మైనార్టీ స్టేటస్ ఉంది, మైనార్టీకి సంబంధించిన మైనార్టీల్లో కూడా సమాన స్థాయి మనకు కనిపించట్లేదు. ఈ దృష్టిలో పెట్టుకొని సమాజానికి దూరంగా ఉన్న వాళ్ళం, అసలే దారిద్ర రేఖకు దూరంగా ఉన్న వాళ్ళం, ఎస్సీ ఎస్టీల కంటే దూరంగా ఉన్న వాళ్ళం. కాబట్టి ఇలాంటి వాళ్లకు మరి ప్రత్యేకమైన రాయితీ కల్పించవలసిన అవసరం ఉంది. బీసీ కులగణనలలో 35,76,588 మంది కులము వాళ్ళు ఉన్నారన్నట్టుగా కులగణనలో తేలింది. అయినా కూడా ఇంకా చాలామంది సంచార జీవితం గడిపే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కలిపితే 40 లక్షల వరకు అవుతుంది. ఈ 40 లక్షల వాళ్ళను మనం తీసుకుంటే మాకు నిష్పత్తి ప్రకారం మాకు కావాల్సిన రాజకీయ వాటా, సామాజిక వాటా ఇవన్నీ మాకు ఇవ్వాలని కోరుకుంటూ మరి 26వ తారీఖు నాడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముస్లిం సోదరులకు అప్పీల్ చేస్తున్నాం. వరంగల్ జిల్లా నుండి మీరందరూ సర్వేలో పాల్గొని మన కులం, మన మతం, మనం కుల వృత్తి ఏముందో అందరికి తెలపాలి. ఎందుకంటే ప్రభుత్వం అనేది 10% ఉన్నారు, ముస్లిం శాతం ఉన్నదని చెప్పడం జరిగింది. అది తప్పు. 15% ముస్లిం దరిద్ర రేఖలో ఉన్నారు. కాబట్టి మాకు కూడా 15% వరకు ముస్లింలు ఉంటారు. కాబట్టి 3% కూడా పెంచుకునేదానికి మా ముస్లిం సోదరులను కోరుతున్నాను. వాళ్ళు వచ్చి సర్వే చేసినప్పుడు మన రికార్డ్స్ కానీ మన కులం ఏంది, మనం ఏ వృత్తి చేస్తున్నాం, ఇండియన్ ముస్లిమ్స్ అని అంటున్నాం. కానీ మనం పావులు పట్టేటోళ్ళు ఉన్నారు, పక్కిరోళ్ళు ఉన్నాం, అందరున్నాం. కాబట్టి మేము వరంగల్ ముస్లిం సోదరులకు అప్పీల్ చేస్తున్నాం. అంటే మీరు సర్వే చేసేటప్పుడు మీరు అందరూ సహకరించాలి. ఈ సర్వేను మీరు ఉపయోగించుకోవాలి. ఎక్కడికి పోయినా కానీ గరీబోళ్ళ బతుకులు గింతైపాయే. నేనేం చేద్దు నేనేం చేద్దు. నిన్ననే మల్లక్క కొడుకు మంచి మాట చెప్పినందుకు మక్కులిరిగా కొట్టినారయ్యో. నేనేం చేద్దు అయ్యా నీ పంచనని మళ్ళీ దగ్గరికి పోతే దూరం ఉండి మాట్లాడు అన్నారు. నేనేం చేద్దు. పక్కిరుళ్ళ బతుకులు, గరీబుల బతుకులు ఈ విధంగా ఉన్నాయి. మాకింతవరకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి మొదలుపెట్టుకుంటే ఇంతవరకు కూడా రాండి అనే వ్యక్తులు రాండి అని చెప్పేటువంటి పెద్దలు ఎవరు లేరు. ముఖ్యమంత్రి అయ్యేదాకా ఒక్క మాట అంటీవి. ముఖ్యమంత్రి అయినాకనో నా ముఖ్యమంత్రి గరీబోళ్ళంటివి, మహదిగోళ్ళంటివి, మన్నెపోళ్ళంటివి దగ్గరికి వస్తుంటే దూరం బొమ్మంటివి. గ్రౌండ్ में गया तो కొంచెం బీసీలారా మీకు మరి దండాలు. బీసీలకు చెప్పింది. బీసీలారా